శ్రీధర్ గారు నమస్తే సార్. సార్ ఏంటి ఇప్పుడు గుంటూరులో పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపినటువంటి సంఘటన విడదల రజనీ రాష్ట్ర మంత్రి పొలిటికల్ కార్యాలయం పైన దాడి జరిగింది. అది టీడీపీ కార్యకర్తలే చేశారని వాదన. ఏం జరుగుతుంది? ఇప్పుడు విడదల రజనీ గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఆమె యాక్చువల్గా చిలకలూరుపేట నియోజకవర్గం. ఆమె చిలకలూరుపేటలో పట్టణంలోనే ఆమెకి నివాసం అన్నీ ఉన్నాయి. అయితే ఆమె గుంటూరు వెస్ట్కి ఇన్ఛార్జిగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆమెను ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఆమె గుంటూరులో ఎవరు సహకరించే పరిస్థితి లేదు. ఆమెకి అంతటా ఆమె ఈ రోజున సొంతంగా ఒక కార్యాలయం ఏదో ఏర్పాటు చేసుకొని దాన్ని ఏదో ఇక్కడేదో ఆమె అభ్యర్థిగా పోటీ చేయాలనే దీంతో ఉండటం జరిగింది. అయితే నిన్న అర్ధరాత్రి 2023 సంవత్సరం ముగింపు 2024 సంవత్సరం ప్రారంభం సంబంధించిన వేడుకల్లో భాగంగా బాగా యువకులు రోడ్ల మీద కేరింతలు కొడుతూ తిరుగుతూ ఉంటారు. దా క్రమంలో వైసీపీ టీడీపీ సంబంధించిన ఫ్లెక్సీలు వివాదం నడిచి కొట్టుకోవటం జరిగింది. టీడీపీ సంబంధించిన కార్యకర్తల్ని ఆ యువకుల్ని కొట్టడం జరిగింది వైసీపీ నాయకులు అధికార మదంతో. అయితే ఆ క్రమంలో ఆ గొడవ ఒక పక్క లక్ష్మీపురంలో జరిగింది. ఇది చంద్రమౌళి నగర్ వేరే రోడ్లో అనమాట. ఇది జరిగిన సంఘటన ఈ మంత్రి గారి కార్యాలయం. అయితే ఆ కార్యాలయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేకపోతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు పగలగొట్టారని చెప్పేది చాలా అబద్ధం అనమాట వైసీపీ నాయకులు. అంటే ఈ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా సరే అది తెలుగుదేశానికి ఆపాదించడమేనా? అంగన్వాడీ కార్యకర్తలు మంత్రులు ఇళ్ళు ముట్టడిస్తున్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఇళ్ళు ముట్టడిస్తున్నారు. మరి వాళ్ళు కూడా తెలుగుదేశం కార్యకర్తలేనా? ధర్నాలు చేస్తున్నారు చాలామంది ప్రభుత్వ సిబ్బందులు, మరి వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలేనా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు నిలదీస్తున్నారు, వాళ్ళందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలేనా? ఈ రోజున ఒక చిన్న సంఘటన మరి జరిగింది. ఇక్కడ మద్దాలగిరి గారి వర్గం, అప్పిరెడ్డి గారి వర్గం, మరి ఆయన యేసురత్నం గారి వర్గం, ఇట్లా వైసీపీలో దాదాపు 5-6 వర్గాలు గుంటూరు నగరంలో ఉన్నాయి, పశ్చిమ నియోజకవర్గంలో. ఈ వర్గాల్లో వాళ్ళు టికెట్ల కోసం అనేక మంది పోటాపోటీ పడుతూ వాళ్ళు జగన్ గారి దగ్గర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ లోపలేమో జగన్ గారేమో ఈమెను ఇన్ఛార్జిగా ఇక్కడ పెట్టడం జరిగింది. మరి వాళ్ళలో వాళ్లే పాల్గొట్టుకోవచ్చు కదా. ఈమె సంబంధించి చిలకలూరుపేట నుంచి ఇక్కడ ఎవరు మాకు సహకరించట్లేదు అని చెప్పి చిలకలూరుపేటకు సంబంధించిన కొంతమంది శ్రేణులే వచ్చి అనుచరులు, అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం చిలకలూరుపేట నియోజకవర్గం అనుచరులే వచ్చి ఆమె ఇక్కడ 2 టౌన్లో ఆమెకి పబ్లిసిటీ తేవాలా, ఆమెను ఇక్కడ ఒక హైప్ తీసుకురావాలా, ఒక నాయకురాలుగా ఇక్కడ చిత్రీకరించాలా. ఇక్కడ స్థానిక నాయకులు మరి మద్దాలగిరి కానీ, అప్పిరెడ్డి కానీ, లేకపోతే యేసురత్నం కానీ, లేకపోతే ఇంకో లాల్పురం రాము కానీ, లేకపోతే ఇక్కడ మనోహర్ నాయుడు కానీ, మేయర్ కానీ ఎవరు సహకరించట్లేదని చెప్పి మరి ఆమె మరి తెచ్చుకునే పరిస్థితి, పేరు తెచ్చుకునే కోసం తెలుగుదేశం పార్టీ మీద నిందేయచ్చు కదా. ఎవరికైనా ఈ రోజున పోలీసు వారు అరెస్ట్ చేశారు కొంతమందిని, వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం ఉందా? వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో ఏమైనా పదవులు ఉన్నాయా? పోలీసు వారు ప్రకటిస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ దాని మీద చర్యలు తీసుకుంటుంది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ అనేది అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ. ఒక క్రమశిక్షణతో ఈ రోజు వరకు నడిపిన పార్టీ, అది నడుస్తున్న పార్టీ, భవిష్యత్తులో కూడా నడిచే పార్టీ. అది క్రమశిక్షణకి మారుపేరు. ఈ రోజున స్వయంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసుల్లో అరెస్టు చేస్తే ఒక ఆర్టీసీ బస్సు కానీ, ఒక ప్రభుత్వ కార్యాలయం కానీ, లేకపోతే ఒక ఎమ్మెల్యే మంత్రి ఇళ్ల మీద కానీ ఎక్కడా దాడులు నిర్వహించిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి లేదు. శాంతియుతమైన నిరసన కార్యక్రమాలు, ధర్నాలు నిర్వహించారు తప్పితే ఎక్కడా ప్రజలకు సంబంధించిన ఆస్తులు కానీ, ప్రభుత్వ ఆస్తులు కానీ ధ్వంసం చేసే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదు. ఎక్కడో అంబానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని
హెలికాప్టర్లో చనిపోయాడు, అది అంబానీ దానికి కారణం అని చెప్పి రిలయన్స్ మార్ట్లన్నీ పగలగొట్టిన చరిత్ర వైసీపీ పార్టీది. ఈ రోజున చూస్తే అట్లాంటి చరిత్ర వైసీపీ పార్టీకి, పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆ సంస్కృతి ఉంది, దాడులు నిర్వహించే సంస్కృతి. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో దాడులు చేస్తున్నారు, ప్రతి నియోజకవర్గంలో దాడులు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఓడిపోతామనే దుగ్ధతో దాడులు చేస్తున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అంటే ఈ రోజున మీకు మీరే మీ కార్యాలయాలు దాడులు చేసుకొని దాన్ని తెలుగుదేశం పార్టీ మీద ఆపాదించడం సిగ్గుమాలిన సిగ్గుచేటని చర్య అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రోజున ఎవరో యువకులు వాళ్ళకి సంబంధించిన అర్ధరాత్రి ఉత్సవాల్లో వైసీపీ నాయకులు దాడులు చేశారని చెప్పి వాళ్ళు దుగ్ధతో అక్కడ వైసీపీ ఫ్లెక్సీలు లేకపోతే మంత్రి కార్యాలయం మీద దాడులు చేస్తే దాన్ని తెలుగుదేశం పార్టీకి ఆపాదించడం ఎంతవరకు సబబు అని చెప్పి మేము కోరుతున్నాం. ఎప్పటికైనా మీరు పిచ్చి పిచ్చి చండాలమైన చీప్ రాజకీయాలు మానేసి ప్రజాస్వామ్యయుతంగా రాజకీయాలు చేయమని చెప్పి కోరుతున్నాం వైసీపీ నాయకులు. ప్రస్తుతం చూస్తే మనం కనుక గతంలో ఏదైతే నిరసనలో ప్రజా సమక్షంలో ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలని ఎత్తి చూపాలనేటువంటి సంఘటన ఉంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కాన్వాయ్ను ఆపి నిరసన తెలియజేశారు. కానీ ఇలాంటి చీకటి రాజకీయాలకు సంబంధించి టీడీపీ పూనుకున్నటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? మీరు సీనియర్ లీడర్గా ఉన్నారు. మేము గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన గుంటూరు నగర పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రిని మేము అడ్డుకోవడం జరిగింది. ఆయన కాన్వాయ్ని మేము ముఖ్యమంత్రి కాన్వాయ్ని అడ్డుకుంటామని పత్రికా ప్రకటనలు ఇచ్చి పోలీసు వారికి కూడా తెలియజేసి మేము అడ్డుకోవడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ ఏదైనా చేయదలుచుకుంటే ముందు తెలియజేస్తుంది తప్పితే తెరచాటు రాజకీయాలు, దొంగచాటు దాడులు ఎప్పటికీ నిర్వహించదు. ఎప్పటికీ నిర్వహించే సంస్కృతి తెలుగుదేశం పార్టీది కాదు. ఒక క్రమశిక్షణతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మరి పార్టీని నడుపుతున్నారు. నందమూరి తారక రామారావు గారు ఒక క్రమశిక్షణకి మారుపేరు. ఆయన క్రమశిక్షణ ఈరోజు తప్పకుండా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తమైన పార్టీ శ్రేణులు ఒక క్రమశిక్షణతో ఉన్నారు. ఈ రోజున దాడులు చేస్తుంటే కనీసం ప్రతి దాడులు కూడా చేసే పరిస్థితి తెలుగుదేశం పార్టీ చేయదు. ఎందుకంటే పైనుంచి మీ మీద దాడులు చేస్తే పోలీస్ కేసులు పెట్టండి తప్పితే ప్రతి దాడులు చేయొద్దు అని చెప్పి మరి నాయకత్వం, అధిష్టానం ఆదేశాలని పాటిస్తారు తప్పితే శ్రేణులు ఇట్లాంటి తప్పుడు విధానాలు పాటించరు. ఇప్పటికైనా ఈ వైసీపీ నాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడున్న గుంటూరు నగరంలో ఈ 4-5 వైసీపీ గ్రూపుల నాయకులే ఒక కుట్ర పన్ని, లేకపోతే ఆమె రజనీ గారే ఆమె పేరు కోసం ఆమె ఉన్న శ్రేణులు మొత్తం ఆయన దగ్గర ఉన్న చిలకలూరిపేట శ్రేణులను సమాయత్తం చేసి దాడులు నిర్వహించింది తప్పితే ఆమె ఇక్కడ కొత్తగా వచ్చి ఇక్కడ రాజకీయం చేసి ఆమె ఇక్కడ గెలిచేది లేదు. ఆమె ఇక్కడ ప్రజలకి తెలిసిన వ్యక్తి కాదు. నాన్ లోకల్ వ్యక్తి ఇక్కడ ఎట్లా గెలుస్తారు? గుంటూరు నగరం ప్రస్తుతం చూసినట్లయితే ఒక వాదన కూడా ప్రస్తుతం వచ్చినటువంటి పరిస్థితి, మంత్రి హోదాలో ఉండి ఒక పెద్ద ఫేమ్ తో ఇక్కడికి గుంటూరు వెస్ట్ కు రావడం జరిగింది. డెఫినెట్ గా రజనీ గారు గనక ఇక్కడ పోటీ చేస్తే టీడీపీ ఓడిపోతుంది, రజనీ గారు గెలుస్తారనేటటువంటి ఒక అభిప్రాయంతోనే ముందస్తుగానే గందరగోళ పరిస్థితులకి టీడీపీ ఈ యొక్క పురిగొల్పింది అనేటటువంటి ఒక ఆరోపణలు కూడా ఉన్న పరిస్థితి. అసలు నిజంగా వైసీపీకి గెలిచే అవకాశం ఉందా? టీడీపీ ఓడిపోతుంది అనేటటువంటి వాదన మీరు ఎలా ఖండిస్తారు? ఇప్పుడు రజనీ గారికి నిజంగా ఫేమ్ ఉంటే ఆమె వేసిన ఫ్లెక్సీలు చూడాలి. గుంటూరు నగరంలో ఒక్క కార్యకర్త, ఒక డివిజన్ ప్రెసిడెంట్ ఫోటోలతో ఫ్లెక్సీలు లేవు. ఆమెకి ఇక్కడ ఎవరు సహకరించే పరిస్థితి లేదు. ఆమె ఫేమ్ రాష్ట్ర మంత్రి తప్పితే ఆమె ప్రత్యేకత ఏమీ లేదు. రజనీ గారు ఆమె ఎక్కడో ఎన్ఆర్ఐగా ఉండి ఇక్కడ వచ్చి చిలకలూరిపేట నియోజకవర్గంలో మరి డబ్బులు పెట్టి సీటు కొనుక్కొని, డబ్బులు పెట్టి మంత్రి పదవి కొట్టుకొని తప్పితే డబ్బులతో ఏమీ ఇక్కడ విజయం సాధించేదే ఉండదు. ఇక్కడ స్థానికులే కొట్టుకోవటమే సరిపోతుంది యుద్ధం, రాజకీయ యుద్ధం. అందులో ఈమె ఇక్కడ స్థానికురాలు కాదు, నాన్ లోకలు. ఎట్టి పరిస్థితుల్లో విడుదల రజనీ గారు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో గెలిచే పరిస్థితి లేదు. ఆమెకి ఇక్కడ ఆమె సొంత పార్టీ శ్రేణులే ఇక్కడ సహకరించే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇది తెలుగుదేశం పార్టీ సీటు. ఎందుకంటే 151 సీట్లు వచ్చినాయి మాకు వైసీపీ పార్టీకి అని చెప్పుకునే జగన్ గారు అంత గాలిలో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవటం జరిగింది. ఇక్కడున్న సామాజిక వర్గాల ఐక్యత, మరి పార్టీకి సంబంధించిన నిబద్ధత
ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యల మీదే పార్టీ గెలుపు విజయం సాధిస్తుంది తప్పితే ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం అనేది ఎక్కడా లేదు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా లేదు. థ్యాంక్ యూ సార్. ఇదే పరిస్థితి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపినటువంటి సంఘటన గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిగా తాజాగా నియమితురాలైనటువంటి రాష్ట్ర మంత్రి విడదల రజని తన కార్యాలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో కార్యాలయం పైన దాడి జరిగింది, ఫ్లెక్సీలు ధ్వంసమయ్యాయి, ఇదంతా కూడా ప్రతిపక్షానికి సంబంధించినటువంటిది అనేటటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించి సిరిపురం శ్రీధర్ గారు టీడీపీ సీనియర్ నాయకులు ఎప్పుడైనప్పటికీ కూడా టీడీపీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, కార్యకర్తలు క్రమశిక్షణతో ఉంటారు, ఇలాంటి చీప్ పాలిటిక్స్కి ముందుకు వెళ్లరు, ఇదంతా కూడా సొంత వర్గాల పోరుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేదంటే తనకు తానే పబ్లిసిటీ స్టంట్ కోసం చేసుకున్నటువంటి ప్రయత్నం కావచ్చు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ప్రజా సమస్యల పైన కూడా చీకటి రాజకీయాలు చేయబోము, ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి లాంటి బలమైనటువంటి నాయకుడిని సైతం ప్రజా సమస్యల పైన కాన్వాయ్ని అడ్డుకుంటాము, ముందుగానే పేపర్లకు పోలీసులకు తెలియజేసి మరీ నిరసన తెలుపుతాం, కానీ ఈ రాజకీయాలకు సంబంధించి చీకటి రాజకీయాల జోలికి వెళ్లే సంస్కృతి టీడీపీది కాదు. చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో కూడా ఒక్క అద్దం పగలకుండా, ఒక్క బస్సును నిలపకుండా నిరసనలు శాంతియుతంగా చేసినటువంటి చరిత్ర టీడీపీదని చెప్తున్న పరిస్థితి. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.